వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వీడియో ఈ సమ్మర్లో ఒక స్పెషల్ వీడియో చేద్దామని అనుకుంటున్నా, బట్ అది హిట్టా ఫట్టా అన్నది నాకు చేసేవారు తెలీదు. నువ్వు హెయిర్ స్టైలే చేసుకోలేదు, అమ్మ అన్న అడుగుకొచ్చి నాకు ఐస్ క్రీమ్ కావాలి. ఐస్ క్రీమా? ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ క్రీమ్స్ తీసి దాంతోనే కొడతా. సరే నువ్వు వెళ్ళు, నీకు సర్ప్రైజ్ ఒకటి ఉంది. సాయంత్రం నువ్వే అది చేయొచ్చు, ఓకేనా? సమ్మర్ హాలిడేస్ ఏమో కానీ టార్చర్ 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 చేస్తున్నారు పిల్లలు. సో ఇవాళ నేను లైక్ సమ్మర్ సీజన్లో వైరల్ అవుతున్న వీడియోస్ చాలా చూస్తున్నాం కదా. సో మ్యాంగోకి రిలేటెడ్ ఏమైనా చేద్దామా అనుకున్నాను. నేను మామిడి తాండ్రి కూడా చేద్దాం అనుకుంటున్నాను, కానీ తెలీదు అది ఫ్యూచర్లో చేయొచ్చేమో మేబీ సమ్మర్ అయిపోయేలోపు. సో ఇవాళ అయితే నేను మ్యాంగో కుల్ఫీ చేద్దాం అనుకుంటున్నాను. లైక్ మ్యాంగో పీసెస్ అలా వేసి కాకుండా లైక్ మ్యాంగోలు రబ్బడి ఫిల్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత తీసి సాయంత్రం ఇలా కట్ చేసుకుంటా అలా చేద్దాం అనుకుంటున్నాను. బికాస్ కొన్ని వీడియోస్ నేను చూసినప్పుడు వావ్ ఇంత ఈజీగా నేను ట్రై చేద్దాం, నాకు వచ్చిందంటే ఇంకా మీకు వచ్చేసినట్టే అండి, ఎందుకంటే ఇప్పుడు నేను నార్మల్ ఆడియన్ లాగా ట్రై చేస్తున్నాను కాబట్టి నాకు వచ్చిందంటే వచ్చినట్టు, లేకపోతే మీకు రావచ్చేమో తెలీదు. బట్ ఏదైనా ఆన్ గోలో మనకి తెలుస్తుంది కాబట్టి లెట్స్ గో అండ్ సీ. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం నేను రబడీ కూడా చేస్తున్నాను కాబట్టి వీ హ్యావ్ టు చెక్ హౌ ఇట్ కమ్స్ అన్నది. సో ముందుగా అయితే యాక్చువల్లీ వీటికి చిన్న మ్యాంగోస్ బాగుంటాయి అనుకుంటున్నాను, కానీ నాకు ఐడియా లేదు. నేనైతే బంగినపల్లివి 2 మంచి మామిడి పండ్లు తీసి పక్కకు పెట్టా, అసలు ఏం చేయాలో కూడా తెలీదు, ఫ్లోలో వెళ్ళిపోదాం. సో మ్యాంగో కుల్ఫీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో నేను మీతో చెప్తున్నాను. మెయిన్గా మ్యాంగోస్ కావాలి ఆబ్వియస్లీ. అండ్ ఇవాళ నేను ఒక్కదాన్నే వీడియో చేస్తున్నాను కాబట్టి కొంచెం ప్రశాంతంగా ఉంది. నాకు తెలీదు, సాయంత్రం రివ్యూకి అయితే శివాని ఇంకా హర్నిని అడుగుదాం ఎలా వచ్చిందో తెలియదు కాబట్టి. సో మ్యాంగోస్ తీసుకున్నాను. అండ్ మిల్క్, కోవా ఇట్స్ ఆప్షనల్ అండి, కోవా అన్నది ఆప్షనల్. అండ్ మిల్క్ మేడ్, కొన్ని డ్రై ఫ్రూట్స్. సో ఇప్పుడు మనము న్యాచురల్ స్వీట్నెస్తోనే వెళ్ళిపోదాము, లేదు అని అంటే కొంచెం మనం ఈ మిల్క్ మేడ్ వేసుకుంటాం కాబట్టి స్వీట్నెస్ ఇదే సరిపోతుంది, ఇంకా షుగర్ అది అవసరం లేదు. కొంచెం ఇలాచీ పౌడర్ కావాలి, అండ్ కుదిరితే అదేంటి కుంకుమ పువ్వు, అవి కూడా ఉన్నాయి, తీసేస్తా. ఇంగ్రీడియంట్స్ అయితే చూసేసారు కాబట్టి ముందుగా ఒక గిన్నె తీసుకొని పాలు వేడి చేసుకుందాం. బికాజ్ మనము దాన్ని రబడీగా చేసుకోవాలి కాబట్టి ఇది కొంచెం పాలది ఒకటే మనకి టైం పడుతుంది, రిమైనింగ్ అంతా మనకి అంత ఎక్కువ టైం పట్టదు. సో ఇలా నేను కొంచెం తిక్కున్న గిన్నె తీసుకున్నాను, సో దట్ పాలు మాడిపోకుండా రబడీకి మంచిగా అవుతుంది అని చెప్పేసి. సో పాలు వేసాను, కొన్నే తీసుకున్నాను, లైక్ 1/2 లీటర్ తీసుకున్నాను, 2 మ్యాంగోస్ ఉన్నాయని. ఇది ఎక్స్పెరిమెంట్ కాబట్టి వేస్ట్ అయిన 1/2 లీటర్తోనే అవుతుంది కాబట్టి అందుకని. బికాస్ మనం ఒకటి అనుకుంటున్నాము, అది ఏమవుతుందో అన్నది తెలీదు. ఈలోపు మనం మ్యాంగోస్కి ఆపరేషన్ చేయాలన్నమాట. అంటే ఆపరేషన్ చేయాలి అంటే దానికంటే ముందు మనము ఇదేమంటారు డ్రై ఫ్రూట్స్ని లైట్గా చాప్ చేసేసుకుందాం. బికాజ్ నేను ఇందాక ఇదంతా క్లీన్ చేసేసుకున్నా కాబట్టి డైరెక్ట్గా నేను వీటి మీద పెట్టి చాప్ చేసేస్తాను. అయితే ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ని చాప్ చేసుకుని పక్కకు పెట్టేసుకున్నాం అనుకోండి, ఇంకా మనకి ఎక్కువ పని ఉండదు అనమాట. దాని తర్వాత మ్యాంగోస్కి ఆపరేషన్ చేద్దాం. డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం అండి, ఎన్నైనా వేసుకోవచ్చు. మా ఇంట్లో పెద్దగా డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తినము, లైక్ ఏమంటారు విడిగా అయితే తినేస్తాం, కానీ ఇట్లా దేంట్లో అయినా వేసినప్పుడు పెద్ద అంత ఇంట్రెస్ట్గా ఎవరు తినరు, ఎందుకంటే మెత్తగా అయిపోతాయి అనేసి అట్లా అనుకుంటాము. సో ఇప్పటికైతే నేను కావాల్సిన జస్ట్ 2 కుల్ఫీకే కాబట్టి కొన్నే తీసుకున్నాను. యాక్చువల్లీ నేను ఇది హరిణితో చేపిద్దాం అనుకున్నాను, కానీ పాప బిజీ ఉంది, ట్యూషన్ మ్యామ్ వచ్చారనమాట. సో అందుకే నేను చేస్తున్నా, లైట్గా చాప్ చేసేసుకుందాం. ఇంకా సమ్మర్లో చాలా రెసిపీస్ చేద్దాం అనుకున్నాను మ్యాంగోతో, కానీ నాకే సరిగ్గా రావట్లేదు. అంటే నాకు సెట్ అయ్యాకే మీకు చూపిద్దామని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉండే అనమాట. అప్పుడే ఎట్లయితుంది? నేను ఇప్పుడు మ్యాంగో కుల్ఫీ చేస్తున్నాను నీకు. ఇది యాక్చువల్లీ చాపర్లో వేసేసుకొని కూడా మనము వేసేసుకోవచ్చు, కానీ మనకి ఎక్కువ పని లేదు కాబట్టి ఇట్లా కోసేసుకుంటున్నాను, ఎందుకంటే కొన్నే ఉన్నాయి కాబట్టి మళ్ళీ చాపర్లో ఏమేస్తామని. పాలు అయితే మనకి మరిగేలోపు మనము ఇవి చేసేసుకున్నాం అనుకోండి, ఈజీ అయిపోతుంది. నేను మ్యాంగోస్ అయితే నాకు సమ్మర్ వచ్చిందంటే మ్యాంగోస్కి నాకు ఇట్లా పిచ్చగిపోతుంది. ఎస్పెషల్లీ విజయవాడ
పెద్ద రసాలు అన్నమాట. నాకు చాలా అంటే చాలా ఇష్టం. సో ఎవరు విజయవాడకి వెళ్ళినా లేదంటే ఎవరు వెళ్ళలేకపోయినా నేను ప్రత్యేకంగా వెళ్ళైనా తెచ్చుకుంటాను అనమాట. ఎవ్రీ ఇయర్ విజయవాడ మామిడి పళ్ళు తినందే మా సమ్మర్ ఫినిష్ అవ్వదు. సో ఈసారి మొన్న కొన్ని చిన్న రసాలు వచ్చాయి, బట్ ఐ ఆమ్ నాట్ సో సాటిస్ఫైడ్. బట్ పెద్ద రసాల కోసం అయితే మళ్ళీ వెళ్ళాలో లేదంటే ఎవరైనా వచ్చే వాళ్ళతో తెప్పించాలో తెలియదు. ఇంకోండి కట్ చేసేసుకున్నా మంచిగా, ఆల్మోస్ట్ డన్. పాలు కూడా ఓ మై గాడ్ ఆపేద్దాం, చిన్నదాన్ని మీరు షిఫ్ట్ చేస్తా. హార్ట్ వచ్చింది అంటే శివ ఇదిగో హార్ట్ లాగా ఎంత బాగా వచ్చింది చూడు, నిజంగా హార్ట్ లాగా వచ్చింది హరిని, ఇప్పుడు పోయింది హార్ట్ లాగా. సో దిస్ ఈజ్ లైక్ మ్యాంగో డ్రై ఫ్రూట్ కుల్ఫీ అనమాట. సో డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇప్పుడు మరిగే పాలు మనం కొంచెం వెనక్కి షిఫ్ట్ చేస్తే కొంచెం మంచిగా దగ్గరికి అవ్వాలి. దాంట్లో మిల్క్ మేడ్ ఇంకా ఏమంటారు కొంచెం కోవా వేస్తా, ఎందుకంటే అది రబడీ లాగా అవ్వాలి కాబట్టి మనకి. సో ఇప్పుడు మీరు చూడొచ్చు పాలు ఆల్రెడీ మరిగాయి, ఇంకా దగ్గరకు అవ్వాలి ఇది. దీంట్లో ఇప్పుడు మనము మిల్క్ మేడ్ ఇంకా కొంచెం కోవా వేద్దాం. సో ఇది అన్స్వీటెడ్ కోవా అన్నమాట. దిస్ ఈజ్ లైక్ కంప్లీట్లీ ఆప్షనల్ అండి. మీ అంటే పాలు దగ్గరికి అయ్యాక కోవానే కదా అయ్యేది, కాబట్టి నేను ఇంకొంచెం థిక్నెస్ ఉంటుందని చెప్పి వేస్తున్నా, నాకు ఇష్టం. ఇప్పుడు పాలల్లో మనము కోవా వేసాం కాబట్టి కొంచెం మిల్క్ మేడ్ కూడా వేస్తున్నా. మిల్క్ మేడ్ లేకపోతే షుగర్ వేసుకోండి. ఇప్పుడు నేను కోవా, మిల్క్ మేడ్, పాలు ఇవి కొంచెం మంచిగా దగ్గరకు అవ్వాలి. ఇది థిక్ అయ్యేలోపు మనం మ్యాంగోకి ఆపరేషన్ చేద్దాం, బికాజ్ అది ఆపరేషన్ చాలా ప్రాసెస్ ఉంది. అది ఇప్పుడు రాలేదంటే నా మొత్తం డిష్ బిస్కెట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు దీన్ని ఇట్లా కట్ చేసి ఆ లోపల ఉన్న టెంకి వరకు మనం పక్కకు తీయాలి. మొత్తం దీంట్లోనే మనం ఐస్ క్రీమ్ చేస్తాం ఇలాగే పెట్టి. సో ఇలా ఒక బౌల్ తీసుకున్నాను. మనం కట్ చేసుకున్నవన్నీ ఇలా పెట్టాలంటే ఆఫ్టర్ ఆపరేషనే. సో ఇప్పుడు ఆపరేషన్ కావాల్సింది మనకి కత్తి. సో చిన్నపిల్లలు మీరు యూజ్ చేయకండి కత్తి, బికాజ్ మీ పేరెంట్స్కి వేస్తే వాళ్ళే చేసేస్తారు. ఇలా కట్ చేసుకోవాలి. అమ్మో ఏం భయం వేస్తుంది, ఎందుకంటే ఇప్పుడు దీన్ని ఆపరేషన్ అంటే చాలా చేయాలి, ఇది రాకపోతే గలీజ్గా ఉంటుంది అనమాట. పాలల్లో ఇప్పుడు మనము ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చు, కుంకుమ పువ్వు. ఇది ఇంకా మరగాలి. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా చేస్తా, భయం వేస్తుంది. సో ఇలా ఇది బాగా వచ్చింది. ఫస్ట్ వన్ రాలే, ఎప్పుడైనా ఫస్ట్ వన్ బిస్కెట్ అవుతుంది కాబట్టి సెకండ్ వన్ బాగా వచ్చింది. సో ఇందులో ఉన్నది కూడా వేస్ట్ చేయకుండా నేను ఏం చేస్తున్నానంటే ఈ టెంకిలో ఉన్నదంతా కూడా మ్యాంగోలో వేసేస్తున్నాను. ఎక్కువ లేదు, వేస్ట్ అవ్వకుండా, సో దట్ మనకి బాగుంటుంది. ఇలాంటివి మీరు చేయకండి, మళ్ళీ రాకపోతే వద్దులే, మళ్ళీ బిస్కెట్ ఏంటంటే గలీజ్ ఉంటుంది. ఈ రెండు మూతలు పెట్టడానికి మాత్రం పక్కకు పెట్టేసుకోండి. పాలన్నీ మనం రబడీ రెడీ అయ్యాక ఇందులో పోసాకి ఇలా మూత పెట్టాలి, అప్పుడు దాకా పక్కకు దాచుకోండి. ఈలోపు 2 టెంకిలు తినేస్తాను నేను. అండ్ పాలు కూడా మనకి రబడీ కన్సిస్టెన్సీ అవ్వడానికి ఒక 5 minutes టైం పడుతుంది కాబట్టి లెట్స్ వెయిట్. సో ఇక్కడ మీరు చూడొచ్చు మంచిగా కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చేసింది కదా, ఇంకొంచెం రావచ్చు, లేదంటే ఇది కూడా సరిపోతుంది. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే చిన్నగా పెట్టి కుక్ చేశాను, ఎందుకంటే మనకు మాడకూడదు కాబట్టి. అప్పటికి కొంచెం అడుగు అంటేస్తూ ఉంది నేను ఇంతటి లావు గిన్నెలో పెట్టినా కూడా. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ డ్రై ఫ్రూట్స్ వేసేస్తున్నాను ఇందులో. సో చూస్తే ఇక్కడ అంటుకుంటా ఉంది. సో ఈ డ్రై ఫ్రూట్స్ వేసాక ఒక 1 minute తర్వాత ఆపేస్తా. ఇది కొంచెం మనకి రూమ్ టెంపరేచర్లోకి వచ్చాక ఇది మనము మ్యాంగోస్లోకి షిఫ్ట్ చేస్తే సరిపోతుంది అనమాట. మ్యాంగోస్లోకి వేసాక ఒక 4 to 6 hours వరకు మనం డీప్ ఫ్రిడ్జ్లో పెడితే, లైక్ బ్లాస్ట్ చిల్లర్ ఉంటే ఒక 1 hour దాని లోపే వచ్చేస్తుంది. బట్ మనకి ఇంట్లో డీప్ ఫ్రిడ్జే ఉంటుంది కాబట్టి డీప్ ఫ్రిడ్జ్లో మనం అట్లీస్ట్ ఒక 4 to 6 hours పెడితే అప్పుడు మనకి మ్యాంగో కుల్ఫీ అనేది రెడీ అవుతుంది. సో నా సజెషన్ ఏంటి అంటే, మీరు ఇంట్లో ఎవరైనా ఇది చేసుకోవాలి అనుకున్నప్పుడు నైట్ చేసేసి పెట్టుకున్నారనుకోండి, నెక్స్ట్ డే మధ్యాహ్నం ఆఫ్టర్ లంచ్ డిజర్ట్ లాగా తినొచ్చు. సో దట్ మంచిగా సెట్ అవుతుంది. లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంటే ముందు ఇది రెడీ చేసి పెట్టేశారనుకోండి, లంచ్ తర్వాత డిజర్ట్లోకి తినొచ్చు. ఇప్పుడు ఇది కొంచెం చల్లారాక ఒక 10 నిమిషాలు అలా వదిలేస్తే చల్లారిపోతుంది. ప్యాన్ వేసేస్తాను, దాని తర్వాత మనం దాంట్లోకి షిఫ్ట్ చేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. సో ఈ రబడీ చూసారు కదా, ఆల్మోస్ట్ మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తేనే దాంట్లో ఆగుతుంది అండ్ మనం ఫ్రోజన్ చేసినప్పుడు బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇవి నేను మ్యాంగోస్లో వేసేస్తున్నాను.
స్మెల్ అయితే చాలా బాగుంది. నాలో ఇంత మంచి షెఫ్ ఉన్నారని నాకు తెలీదు, అన్లెస్ అండ్ అంటిల్ ఇది ఈవినింగ్ బెస్ట్గా సెట్ అయ్యి వస్తే అప్పుడు. అలా మనము ఒక 4 to 6 hours వదిలేద్దాం. సో ఇప్పుడు అది ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇందాకే తీసాను మీకు చూపిద్దామని. ఇది లాస్ట్ టైం మొన్న నేను మ్యాంగో జ్యూస్ చేసినప్పుడు హరిని కోసం మ్యాంగో ఐస్ క్రీమ్ అని చెప్పి ఆ మ్యాంగో ప్యూరీని ఇట్లా జస్ట్ గ్లాస్లో వేసి ఒక ఏమంటారు చిన్న ఫోక్ స్పూన్ పెట్టాను. ఆల్రెడీ అది తినేసింది నాదనమాట, అందుకే తినలేదు, ఇప్పుడు తింటున్నా. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ మేడ్ విత్ మ్యాంగో ప్యూరీ వితౌట్ ఎనీ షుగర్స్. చాలా బాగుంది. సో ఇలా హర్నికి ఇంట్లోనే మనం పిల్లలతో చేయించడం వల్ల వాళ్ళు ఏమంటుకుంటారంటే అరే మనమే చేసాం కదా అని ఇంకా ఓవర్ ఎగ్జైట్మెంట్తో బయటవి మానేసి కొంచెం ఇలాంటివి ఎక్కువ ట్రై చేస్తూ ఉంటారనమాట. సో ఇప్పుడు నేనైతే ఇవి ఫ్రిడ్జ్లో పెట్టేసా, సాయంత్రం చూద్దాం ఎలా వస్తుందో. సో మార్నింగ్ మనం ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, అయిపోయిందని అనుకుంటున్నాను. సో ఇవి కదలకూడదని చెప్పేసి వీటిలో 2 గిన్నెలు కూడా సైడ్కి అలా పెట్టా. ఒకటి మనము చేద్దాం, చేద్దాం కానీ ఇది కొంచెం మెత్తగా అనిపిస్తుంది ఇంకా, అంటే కొంచెం పవర్ కూడా వస్తూ పోతూ. ఐ యు ఎక్సైటెడ్? ఎస్, నేను కూడా ఎక్సైటెడ్గా ఉన్నా. బికాజ్ మార్నింగే మీతో చెప్పాను కదా ఇది హిట్టా ఫ్లాపా అన్నది నాకు అస్సలు ఐడియా లేదు. ఇప్పుడు కట్ చేస్తున్నా. ఆల్మోస్ట్ ఒక 8 hours టైం ఇచ్చినా కూడా మార్నింగ్ నుంచి అసలు అవ్వలేదు. సో నైట్ అంతా కూడా మనం చేసుకుంటే అవ్వకపోవచ్చు. నాకు తెలిసి మనం ఇవాళ నైట్ చేసుకుంటే రేపు నైట్ తినడమే బెస్ట్. సో బట్ ఇదైతే వచ్చింది, ఒకసారి టేస్ట్ అయితే చేద్దాం. బాగుందా? నీకేం గుర్తొచ్చింది? ఏంటది? మలై. ఏం మలై? మ్యాంగో మలై. అది ఫ్రోజన్ ఐస్ క్రీమ్ అక్కడ రాకపోయినా ఇలా యమ్మీగా ఉంది. రేపు మార్నింగ్ అది మళ్ళీ కట్ చేసినప్పుడు ఆఫ్టర్నూన్ కుదిరితే ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తాను, చూసేయండి. సో మీరు కూడా ఇంట్లో డెఫినెట్లీ ట్రై చేయండి. బికాజ్ దీస్ ఆర్ సమ్మర్ రెసిపీస్, మనకి మ్యాంగోస్ అవైలబుల్గా ఉన్నప్పుడే మనం చేయగలుగుతాం కాబట్టి. న్యూస్ ఛానల్లో పక్కన ట్రాన్స్లేట్ చేస్తున్నట్టు చేస్తాము. డూ ట్రై. సో నిన్న ట్రై చేసింది ఇవాళ మంచిగా అయిందని అనుకుంటున్నా. బికాజ్ ఇప్పుడైతే రాయిలాగా అనిపిస్తుంది. యూ కెన్ హియర్ ద సౌండ్. ఇప్పుడు దీన్ని మనము కట్ చేద్దాం. ఐ గెస్ ఎక్కువసేపు మనం ఫ్రోజన్ చేయడం వల్ల బాగా వచ్చిందని అనుకుంటున్నాను. నిన్న ఇలా లేకుండే ఇవాళ మంచిగా వస్తుంది. సో కట్ చేశాక ఇప్పుడు ఐస్ క్రీమ్ లాగా వస్తుందని అనుకుంటున్నాము. ఐ హ్యావ్ నో ఐడియా, విల్ చెక్. చెక్కు తీసాక కట్ చేస్తే అసలైన సర్ప్రైజ్ ఇప్పుడు హరినే టేస్ట్ చేస్తుంది. ఎందుకంటే వీడియో హరినే తీస్తుంది, ఇంకా శివ రాలేదు. నేను బయటికి వెళ్ళొచ్చాక ఇంకా అదే డ్రెస్ నాన్నకి సర్ప్రైజ్ కదా అయిపోయి. చాలా ఫ్రోజన్ అయి ఉండడం వల్ల వావ్, కాకపోతే మనం ఎక్కువసేపు ఫ్రోజన్ చేయాలి దీన్ని ఇలా అంతే. ఇప్పుడు ఒక ఐస్ క్రీమ్ లాగా. ఇది మీకు తినండి, టేస్ట్ చేయండి. సో పర్ఫెక్ట్ గా వచ్చింది, బిస్కెట్ లాగా. ఇది ఈవెన్ బిస్కెట్ లాగా కూడా తిని ఒక తాతకి చేతి తీసుకెళ్ళి ఇలాగే ఇస్తే తాత భయపడతారు. ప్లేట్లు వేసిస్తా. నాకు అర్థమైంది ఏంటంటే ఇది ఫ్రోజన్ అవ్వడానికి మనం టైం ఇవ్వాలి. సో ఇప్పుడు ఇట్స్ టేస్టింగ్ టైం. హనీ లెట్స్ స్టార్ట్. నువ్వెందుకు టేస్ట్ చేస్తున్నావు? ఫస్ట్ అత్తయ్యకి మామికి పద. ఆయన ఏం తింటాడు? అయ్యో అనుకుంటున్నాడు, అతి ఏం చేస్తుంది మా అమ్మ అనుకుంటున్నాడేమో. తీసుకో. ఒక ప్లేట్ ఇవ్వాలి నాన్న. మ్యాంగో మళ్ళీ అది మీరంటే టేస్ట్ చేయండి. నిన్నదైతే మొత్తం బిస్కెట్ అయింది, అది మ్యాంగో మలై లాగే ఉంటుంది. ఇంకా నువ్వు కూడా టేస్ట్ చేస్తావా ఇప్పుడు చెప్పడానికి? నాకు బాగుందా హరిని? నిన్నది రాలేదు కానీ ఇది వచ్చింది. Where are the birds?